ప్రవేశిస్తుంది. గుర్తుంటాల వాక్యం ఉన్నది, కానీ నిజ జీవితంలో దాన్ని అనుసరించి జీవించలేకపోతారు, అనుసరించి జీవించాలి. అందుకే చూడండి, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని ఇక్కడ వ్రాయబడింది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానము దశలో మీ కుడిన ఆశలను అనుసరించి ప్రవర్తించిన మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేనికి ఆశావాసి దేవుడు కాదు, ఆయన పరిశుద్ధుడు. మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, మన జీవితంలో చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన జీవించేవారు ఉండాలి. మన జీవితంలో పరిశుద్ధంగా మార్చబడాలి, నూతనంగా మార్చబడాలి, నూతనమైన జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదటిగా చూసినట్టయితే ఉపవాసం ఉన్నప్పుడు మాటలు తక్కువ ఉండాలి, ప్రార్థన ఎక్కువ ఉండాలి. రెండవది చూసినట్టయితే ఉపవాస ప్రార్థనలో మనము దయ్యతో దేవుని దయ పొందుకుని దేవుని కనికరం పొందుకునే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3-4 చదువుతున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. మీరు ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణాలను ఆశీర్వదించుకొనగా నీవెందుకు లక్ష్యం పెట్టావు అని అందరూ. మీ ఉపవాస దినంలో మీరు వ్యాపారం చేయొచ్చు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించు, మీరు కలహపరచు, వివాదములు చేయొచ్చు, అన్యాయంగా బుద్ధులార్చు ఉపవాసం ఉండు. మీ కంటతోని పరుగున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండు. అట్టి ఉపవాసం అనుకూలమా? మనుషులు తన ప్రాణాలను బాధపరచుకోవాల్సిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ముల తల వచ్చుకొని గోడపట్ట కట్టుకొని బోధపరచుకొని కూర్చుంటున్న ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉండి మన ఇష్టానుసారంగా పనులు చేసుకుంటూ, ఇష్టానుసారంగా దేవునితో సహవాసం లేకుండా, ప్రార్థన లేకుండా నేను పనికి పోతా రోజు 300 వస్తాయంటే అది ఉపవాసము కాదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా చూడండి, మేము మా ప్రాణాలను ఆయాసపరచుకునగా నీవెందుకు చూడవు? ఎవరు అడుగుతారు కదా, దేవుని నా కొడుకు మాట్లాడలేదు, నా భార్య మాట్లాడలేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, డబ్బులు వస్తలేదు, ఇదంతా లేదు, అదంతా లేదు. కానీ ప్రార్థన లేకపోతే కార్యాలు జరగలేదు, ఉపవాసం లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీవెందుకు అని అందరూ మేము ఉపవాస దినంలో వ్యాపారం ఇష్టానుసారంగా పనులు చేసుకుంటూ, ఉపవాసం ఉండి మీ ఇష్టానుసారంగా నడుచుకున్నట్టు కార్యం జరుగుతలేదు అనుకుంటూ, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించు, మీ కళాపరచు, వివాదం ఇట్లా తిట్టుకుంటూ, నువ్వు చేయబట్టే ఇట్లయితాను, నువ్వు చేయబట్టే ఇట్లయితాను. సాధారణంగా ఇద్దరి మధ్యలో వాడు దొరుకుతాడు, మూడోది కుటుంబంలో సమాధానం నెమ్మది లేకుండా కలహాలు అల్లలు కలగజేస్తాడు. అయితే కలహాలు అల్లలు కలుగుతానంటే నువ్వు ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వాడు శిరస్సు శిరస్సు తొక్కబడాలంటే ఏం చేయాలట? మనం ప్రార్థన చేయాలి. 24 నీ శత్రువు యొక్క దేవుడు భోజనం సిద్ధపడతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం జరిగించుకుంటూ వస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా మీ కంటతోని పరుగున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉంది. ఎట్లా? మీ పిల్లలను తిట్టుకుంటూ, అల్లరి చేసుకుంటూ, గోపడుకుంటూ, గోపగించుకుంటూ అలా ఉపవాసం చేసినట్లయితే ఆ ఉపవాసం దేవునికి ఇష్టమేది కాదు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా?